జై శ్రీరామ్. జై జై శ్రీరామ్. శ్రీరామనవమికి రామయ్య కళ్యాణం మహోత్సవాలు. రాట మహోత్సవం అయింది. ఇప్పుడు పసుపు దంచే కార్యక్రమం అన్నమాట. ఈ పసుపు దంచే కార్యక్రమానికి మా కాలనీ వాసులంతా రోలుని ఎంత అందంగా అలంకరిస్తున్నారో చూడండి. మేము చాలా కాళ్ళకి పసుపు కూడా రాసుకుంటున్నాం. అలాగే అందరం కలిసి సరదాగా రామయ్య కళ్యాణం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అది రామయ్య కోసం చేస్తున్నాము, మేమందరం సరదాగా ఉండడం కోసం చేస్తున్నాము. ఆ రామయ్య అలా చేయిస్తున్నాడో మాకైతే తెలీదు. అది మాత్రం అలా జరిగిపోతుందంతే. ఇక మేము ఈ కళ్యాణం చేయడం అంటే 5 రోజులు పెళ్ళి ఎలా చేస్తారో మన ఇంట్లో అలాగా రామయ్యకు కూడా అలాగే అన్నీ చేస్తాం. రాట మహోత్సవం అయిపోయింది, అది కూడా పెట్టాను కదా. ఇక పసుపు దంచే కార్యక్రమం. ఈ పసుపుకి ఆ రోల్కి కట్టే తోరణం ఆంటీ కడుతున్నారు చూడండి. ఈ తోరణం కట్టి మామిడి కొమ్మలతో చాలా అందంగా రోల్ని అలంకరించేసాం మేమైతే. ఇక నెక్స్ట్ పసుపు కొమ్ములు తీసేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాము. మేమందరం పసుపు కొమ్ములు తీసేసుకుని వేసేద్దామని రెడీగా ఉన్నాం అన్నమాట. కాకపోతే ఇప్పుడు ఈ ఫోటోలు వచ్చినాయి కదా, మాకు సరదా కదా. అదిగోండి ఎంత అందంగా తీసుకున్నాము. ఆ ఫోటో చూడండి ఎంత అందంగా ఉందో. ఇంకా వేసేసాం, హడావిడిగా వేసేసాం. నేను అనుకుంటా. ఇక దంచే కార్యక్రమం ఉందే. ఇక అందరూ నేను దంచుతా అని ఆ పసుపు దంచడానికి రోకలను కూడా పోటీ మీద పట్టుకున్నారు. పసుపు దంచే కార్యక్రమం పూర్తయిపోతుంది. ఇక నెక్స్ట్ మంగళ స్నానాలు ఉంటాయండి, అవి కూడా చేసుకుంటాము. అది కూడా వీడియో పెడతాను. ఇంకా ఇదిగోండి పెళ్ళి కూతురు అమ్మ వీడియో తీస్తుందన్నమాట. అందుకని అవ్వలేదు. అంటే రామయ్యకి సీతమ్మకి అలా అన్నమాట నేను చెప్పింది. ఇక ఇది చూడండి, ఇది నలగా అడుగునిలా ఉందని అందరూ మళ్ళీ ఇంక వీళ్ళైతే మొత్తం పసుపు చేసేసారండి. మెత్తగా పసుపు చేసేసి జల్లించేశారు. ఇది మళ్ళీ కళ్యాణానికే ఉపయోగిస్తాము. అందరం చాలా సంతోషంగా. నెక్స్ట్ ఇదేంటంటే గాజులు కట్నం అంటారు పందిట్లో. అలా గాజులు కూడా తీసుకుని తాంబూలంతో పాటు గాజులు ఇస్తుంది పెళ్లి కొడుకమ్మ. అది ఈ గాజులు సరదాగా ఉంటుంది. తాంబూలం కోసం ఆ పేరంటానికి ఎంతో సంతోషంగా ఆనందంగా చేసేసుకుంటున్నామండి. మీరందరూ కూడా ఇలాగే చేసుకోండి, చాలా బాగుంది. జై శ్రీరామ్ అండి. నచ్చితే కామెంట్ చేయండి. జై శ్రీరామ్.